వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ తన కాలదొర ఆధ్వర్యంలో దివంగత నేత ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ, మల్లా అవతారం, సూరిశెట్టి మహేష్, తనకాల బాబు, పిల్ల సుందర్ సింగ్, గోల్కొండ సత్యనారాయణ, తనకాల వెంకటరమణ, పెనకటి శివాజీ తదితర టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. 1982లో పార్టీ పెట్టి 9 నెలలకే సీఎం అయ్యి అధికారం చేపట్టారు. అలాగే కిలో 2 రూపాయలు రేషన్ బియ్యం
ఇచ్చిన మన ఎన్టీ రామారావు గారు. అలాగే అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మర్చిపోలేని ముద్ర పెట్టుకొని మన ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు. మరి ఈరోజు మహానీయుడు మరి ఎంటీ రామారావు గారు పుట్టినరోజు చేసుకున్నందుకు మన గ్రామం కానీ మరి రాష్ట్రం కానీ ఆ మహానుభావుని తలుచుకొని ఎప్పుడు ఏ పని చేస్తారైనా మరి 102 సంవత్సరాలు ఆయన లేకపోని ఇవాళ మనం అందరం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మరి ఆయనకు ఉన్నది ఏంటంటే రాముడు కృష్ణుడు భగవంతుడు ఎంతమంది పూజించారో అంతమంది కూడా మరి ఆ ఎంటీ రామారావు గారిని పూజించారో. మరి మేము చిన్నప్పుడు అయితే ఒక పోలీసుడు ఎలా వస్తుంటే ఈదన పారిపోయేవాళ్ళు, పోలీసుడు అంటే ఎలా ఉంటుందో, ఎమ్మాలు అంటే ఎలా ఉంటుందో, కట్టర్ అంటే ఎలా ఉంటుందో అందరూ మీరేరా మీ ప్రజలే ఇలా అందరూ పాలకాలని ఆయన ఎడబడి చెప్పి మరి మనకి స్వతంత్రం అంటే గాంధీ గారు స్వతంత్రం తెచ్చినట్టు మానవ జీవితానికి మనందరికీ స్వతంత్రం తెచ్చి ఏ ఆపేదారు ఎలా మాట్లాడారో అన్ని విధాల మరి ఆ మహానుభావులు మనకి తెలియపరిచారు. కాబట్టి మరి ఈ రోజు అతన్ని ఎవరో కూడా మరి మర్చిపోలేని రోజు. మరి డ్వాక్రా గ్రూపులు పెట్టినోడు అయినా, మరి పెన్షన్ పెట్టినోడు అయినా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అసలు ఏ రకంగా మరి ఎన్టీ రామారావు ఉంటాడని సినిమా చూసి సీఎం అవుతాడా, ఆయన సీఎం అవుతాడు అన్న తర్వాత సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా వీడు భగవంతుడా లేకపోతే మానవుడా అని అనుకొని మరి ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయిన తర్వాత మనకి భగవంతుడే అని మనకి మన ప్రజలకి ఒక విధంగా సీఎం అయ్యి అన్ని రకాల చేసి మరి ఆయన అప్పుడు కూడా బతుకున్నారు అనే అనుకొని మనం అందరూ పుట్టినరోజు చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి గ్రామ పెద్దలు కానీ మరి చిన్నారులు కానీ అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ మన గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం చెప్పి ఆయన పుట్టినరోజుకి అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. మరి నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 83లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. మరి ఆ రోజుల్లో మనం కరెంటు బిల్లు కట్టుకోవడానికే ఇబ్బంది పడే టైంలో ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకి రేషన్ బియ్యం కిలో 2 రూపాయలకి బియ్యం పథకం పెట్టినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. మరి అలానే ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మరి ఎక్కడో నియోజకవర్గానికి ఒక సొసైటీ ఉండేది, నియోజకవర్గానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. అటువంటి ప్రజలకి అన్ని అందుబాటులో ఉండేలాగా ఎక్కడికక్కడికే ప్రతి గ్రామానికి సొసైటీలు పెట్టి ప్రతి మండలానికి మండల ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టి రాజ్యాంగం కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. మరి అటువంటి నాయకుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోసా తప్పకుండా వాటిని అమలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి రామారావు గారు పెట్టినటువంటి ఆశయాల్ని నడుపుకుంటూ ఇంకా ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలు పెట్టి ప్రజలకి మరింత చేరువుగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళ పదవులు, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడమే చేశారు తప్ప ప్రజలకి పలానా పథకం పెట్టాలి, ప్రజలకి ఎలాగా ప్రభుత్వం అంటే ఎలా అందుబాటులో ఉండాలి అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు లేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే ప్రజలకి ఏం చేయాలి, ఏమేం పథకాలు పెట్టాలి, ఎలాగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాగలం అనే ఆలోచనతోటే పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పక్క రాష్ట్రాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఆంధ్ర ప్రజల అదృష్టవంతులని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులే చెప్పడం జరిగింది. మరి అటువంటి చంద్రబాబు
అధికారంలో మనందరం ఉండి మనందరం కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేసే అవకాశం కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం ఉంది. మరి ఇంకా చూస్తే రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏమీ లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా పదవులు రావడం, అందరూ పదవులు అనుభవించడం, రాజ్యాంగాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం ఎల్లప్పుడూ కూడా సహకరించి మన ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని మన కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.